डॉक्टर बी आर अम्बेडकर, डॉक्टर बी आर अम्बेडकर, डॉक्टर बी आर अम्बेडकर, डॉक्टर बी आर अम्बेडकर, जोहार वैएसआर, जोहार वैएसआर, डॉक्टर बी आर अम्बेडकर, डॉक्टर बी आर अम्बेडकर, डॉक्टर बी आर अम्बेडकर, डॉक्टर बी आर अम्बेडकर, जोहार वैएसआर, जोहार वैएसआर, जोहार वैएसआर, डॉक्टर बी आर अम्बेडकर, डॉक्टर बी आर अम्बेडकर, डॉक्टर बी आर अम्बेडकर अमर है, अमर है, डॉक्टर बी आर अम्बेडकर अमर है, अमर है, अमर है, अम्बेडकर अमर है। తర్వాత మీరు ఫోటోలు తీసుకోవచ్చు. సార్ ఒక సెకండ్ సార్ అందరూ జోహార్ బి ఆర్ అంబేద్కర్. అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశం గర్వించదగ్గ ముద్దుబిడ్డ, భారత రాజ్యాంగ విలువలను ఇతర దేశాలతో పోల్చి చూసినప్పుడు ఆ రాష్ట్రం కానీ దేశం కానీ బాగుంటుందని, పర్టికులర్ గా ఆంధ్రప్రదేశ్ లో అంబేద్కర్ ఆలోచన విధానంలో నడిపినటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారిని కొనియాడాలని, అంబేద్కర్ ఆలోచన విధానంలో నడిచి ఈ రాష్ట్రంలో అనేక ప్రజారంజకమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి మహనీయుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. కానీ ఈరోజు అంబేద్కర్ ఆలోచన విధానానికి తూట్లు పడుతున్నటువంటి ప్రభుత్వం, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రక్కన పెట్టినటువంటి ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. ఈరోజు చూస్తా ఉన్న రాష్ట్రంలో ప్రస్తుత ముఖ్యమంత్రి దళితులను అంబేద్కర్ ఆలోచన విధానంలో ప్రక్కన పెట్టి పరిపాలన కొనసాగిస్తూ అంబేద్కర్ గారి విగ్రహాలు పెట్టడానికి, అంబేద్కర్ గారి స్తుతిపదాలు పెట్టడానికి ముందుకు వస్తా ఉన్నాడు. నీ మనసులో దళితుల్లో ఎవరు పుడతారని చెప్పేటువంటి ముఖ్యమంత్రిగా నువ్వు చిరస్థాయిగా మిగిలిపోయే ముఖ్యమంత్రివి. విగ్రహాలు పెట్టినంత మాత్రాన మీరు అంబేద్కర్ భావజాలాన్ని ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకురాలేవని ఏకైక వ్యక్తిగా ఈ రాష్ట్రంలో డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అంబేద్కర్ ఆలోచన విధానంలో నడిచినటువంటి ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్రంలో అంబేద్కర్ ఆలోచన విధానంలో నడిచే ఏకైక పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉంది. కాబట్టి తప్పకుండా ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి అంబేద్కర్ ఆలోచన విధానమే శరణ్యం. ఆ కోణంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తా ఉన్నాడు. కాబట్టి రాజ్యాంగాన్ని పరిరక్షించే ఏకైక రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియపరుస్తూ, పెద్దలు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు కర్నూలు పార్లమెంట్ సభ్యురాలు సోదరిమణి బుట్టా రేణుక గారిని మాట్లాడుస్తున్నా కోరుతా ఉన్నాం. ఇక్కడ పార్టీ ఆఫీస్లో చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. భారతదేశంలో విభిన్న మతాలు, భాషలు ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటిలో కూడా ఒక రాజ్యాంగ పద్ధతిలో పరిపాలన నిర్మించుకోవాలి అని అంబేద్కర్ గారు ఆ రోజు రాజ్యాంగం నిర్మించడం జరిగింది. అవన్నీ కూడా అప్పట్లో విదేశీయులు కూడా హర్షించదగ్గ గొప్ప రాజ్యాంగంగా మనం పేరు తెచ్చుకున్నాం. మనందరం వాటిని గౌరవిస్తున్నాం. కానీ ప్రతి సంవత్సరం ఆయనను గుర్తు చేసుకుని ఆ రాజ్యాంగాన్ని మనం సక్రమంగా పరిపాలించుకోవాలి, సక్రమంగా కాపాడుకోవాలని ప్రతిజ్ఞలు కూడా చేసుకుంటున్నాం. కొన్ని కారణాల వల్ల పొలిటికల్ పార్టీస్లో చాలా విభిన్నంగా, వాటికి విరుద్ధంగా కొన్ని మార్పులు జరుగుతున్నాయి. అవన్నీ కూడా చాలా దారుణం. వీటన్నింటినీ మనందరం కూడా ఖండించాలి. ఒక భారతీయులుగా రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిది ఉంది. కాబట్టి వాళ్ళందరిలో కూడా మార్పును తీసుకొచ్చి రాజ్యాంగ పరిపాలన అనేది సరిగ్గా జరగాలని ఆశిస్తూ ఆయనకు నివాళులు అర్పించుకుంటూ, ఆ మహాత్ముని మరొకసారి స్మరించుకుంటూ, ఆయన ఇచ్చిన ఆ విలువల్ని మేము కాపాడుకుంటామని
ఇవాళ కూడా మేమందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చా, ఒక ప్రతిజ్ఞ కూడా తీసుకుని వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు కూడా వాటికి కట్టుబడి ఉంటుందని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. అన్ని పట్టణాల్లోనే కాకుండా గ్రామ గ్రామాన కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 126వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాల్లో కూడా భారత సంతతి ఉన్నటువంటి అన్ని దేశాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. ఆ రోజు భారత రాజ్యాంగ నిర్మాతగానే కాకుండా భారతదేశ ప్రజలందరూ కూడా గర్వించదగ్గల మహామేధావి, భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా గొప్ప మేధావిగా పరిగణించబడినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో ఆయన నిర్దేశించినటువంటి మార్గాన అందరూ నడిచినట్లయితే సమాజ స్థాపన కూడా జరుగుతుందనే ఉద్దేశం, వివక్షత లేనటువంటి సమాజం ఉండాలని, జాతి మత కుల ప్రాంత భేదాలు లేకుండా అందరూ కూడా సమాజం నిర్మింపబడాలనే ఉద్దేశంతో ఆయన రాజ్యాంగం కూడా రచించారు. అటువంటి గొప్ప మేధావి, భారతదేశం నిజంగా గర్వించదగినటువంటి వ్యక్తి, మహావ్యక్తి. అటువంటి వారి జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. వారు నిర్దేశించినటువంటి మార్గంలో నడిస్తే చాలు సమాజం నిర్మాణం జరుగుతుందని కూడా అభిప్రాయపడుతూ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.